ఆడు మగాడ్రా బుజ్జి. అతడు సినిమాలో మహేష్ బాబు శ్రద్ధగా ఫైట్ చేయడాన్ని చూసి తనికెళ్ల భరణి అనే డైలాగ్ ఇది. త్రివిక్రమ్ ఆ సందర్భం కోసం ఈ డైలాగ్ రాసిన ఇప్పుడు ఈ డైలాగ్ యూసఫ్ డికెక్కు పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఇంతకీ ఎవరి యూసఫ్ డికెక్ అనుకుంటున్నారా? జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. యూసఫ్ డికెక్ టర్కిష్ షూటర్. అది ఒలింపిక్స్ 10M ఎయిర్ పిస్టల్ ఈవెంట్. ఓ టీషర్ట్ వేసుకుని క్యాజువల్గా వచ్చాడు. 51 ఏళ్లు కదా, సాల్ట్ అండ్ పెప్పర్ జుట్టు, బక్కపలచని దేహం. సాధారణంగా షూటర్లు స్పెషలైజ్డ్ లెన్సులు వాడుతుంటారు ఈవెంట్లలో. ఇవి బ్లర్ వైడ్ లెన్స్, బెటర్ ప్రొటెక్షన్ లెన్స్, వాయిస్ రిడక్షన్ కోసం ఇయర్ ప్రొటెక్టర్ గట్రా. తనకు అవేవీ లేవు, అంటే కావాలనే ధరించలేదు. తనేమో సాధారణంగా ఎప్పుడూ పెట్టుకునే కళ్ళజోడుతో వచ్చాడు. చెవుల్లో మాత్రం మామూలు ఇయర్ బడ్స్. ఓ చేయి ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు రిలాక్స్డ్ మూడ్లో. ఏదో ఫోటోకు ఫోజ్ ఇస్తున్నట్టుగా నిలబడి గురి చూశాడు, కాల్చాడు, అంతే. ఆ దెబ్బకు ఒలింపిక్ సిల్వర్ మెడల్ ఎగురొచ్చి మెడలో పడింది. అసలు పతకం సాధించినందుకు కాదు, తన అపీరెన్స్, తను పోటీలో పిస్టల్ కాల్చిన తీరు ఇంటర్నెట్ను షేక్ చేసింది. తన ఫోటో, ఆ వీడియో వైరల్ అయిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అదేదో సినిమాలో తనికెళ్ల భరణి డైలాగ్ ఉంటుంది కదా, ఆడు మగాడ్రా బుజ్జి, ఎవడైనా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు, వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు, ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా, అదిగో అది గుర్తొచ్చింది. పథకాలు చాలామంది కొడతారు, కానీ ఇలా కొట్టేవాళ్లే మనసుల్ని గెలుస్తారు. అదంత ఈజీ కాదు. విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉండాలి. అన్నింటికి మించి ఆ మెరిట్ ఉండాలి. తనది సార్జెంటుగా గ్రాడ్యుయేషన్, ఏడాది పాటు అదే సర్వీస్, తర్వాత స్పోర్ట్స్ స్కూల్ కొలువు, షూటింగ్లో ప్రాక్టీస్. నిజానికి 3 ఒలింపిక్స్ ఈవెంట్లలో పాల్గొన్నాడు, కలిసి రాలేదు. అయినా ఏమాత్రం ఒత్తిడి లేకుండా, కనిపించకుండా అలా వచ్చి ఇలా కొట్టేసి వెళ్లడమే అందరినీ ఆకర్షించింది. అలా యూసఫ్ ఇప్పుడు ఆడు మగాడ్రా బుజ్జి అనిపించుకుంటూ ట్రెండింగ్లోకి వచ్చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.